Hello boys, welcome to Ready Rides. So this is trip to Kerala part 1 and Kerala Kolukmalai Hills కి ఎలా రీచ్ అయ్యాను ఈ వీడియోలో పెడతాను. అండ్ ఏ రూట్లో వెళ్ళాను, మధ్యలో జరిగిన స్టింగ్స్ అన్ని వీడియోలో సక్సెస్ అయింది. మిగతా వచ్చేసి పార్ట్ 2లో పెడతాను. నా దరిద్రం ఎట్లాంటిదిరా అంటే రైడ్ స్టార్ట్ అయిన జస్ట్ 70 కిలోమీటర్స్కి కొత్త టైర్ పెద్ద బొక్క పడిపోయింది. అసలు ఇది ఇప్పుడు పంచర్ దేనికి కుదురుతుందో లేదో కూడా తెలియట్లే. అమ్మా నేను ఎప్పుడు రైట్ స్టార్ట్ చేసినా ఇట్నే జరుగుతుందా? ప్రశాంతంగా పోయి వచ్చేది లేదా? సర్లే, మన దగ్గర అయితే పంచర్ కిట్ ఉంది, పంచర్ వేసేద్దాం. నేనంటే మినిమం ఉంటుందిలే నా దరిద్రానికి. సో ఫైనల్గా అయితే పంచర్ వేసినాం, ప్యాక్ చేసుకొని వెళ్ళిపోదాం. ఇంకెన్ని ఉంటాయో, లెట్స్ ఫేస్ ఎవ్రీథింగ్. నేనైతే చిత్తూరు టు మున్నారల్లే రూట్లో ఉన్నాను. ఐ మీన్ అంటే వయా ఇది వచ్చేసి కుప్పంలో నుంచి వెళ్తుంది. మధ్యలో నాకైతే ఈ ప్లేస్ కనిపించింది, సూపర్గా ఉంది ప్లేస్ మాత్రం. బ్యాక్గ్రౌండ్ క్యాంప్ వేసుకోనికి అసలు ప్లేస్ అయితే సరిగ్గా ఉంది, కానీ ఎందుకో ఇంకో 100 కిలోమీటర్స్ డ్రైవ్ చేసి ఆ తర్వాత వీలైతే క్యాంప్ వేసుకుంటా మంచి ప్లేస్లో, నచ్చిన ప్లేస్లో, సేఫ్ అండ్ మంచి ప్లేస్లో. లేకుంటే మంచి ఒక రూమ్ సెట్ చేసుకుంటాను బడ్జెట్లో. ఏది ఈ రైడ్లో వచ్చేసి ప్రస్తుతానికి నేనైతే మొత్తం బడ్జెట్లోనే చూస్తున్నాను, ఏది హై ప్రైస్లో చూడను. సో హోటల్లో తింటాం బావా, హోటల్లో తింటాం బావా. కేరళ పోతాను, కడప నుండి. సో మనమైతే క్యాంపింగ్కి ఈ ప్లేస్లో ఆగినాం. బట్ అదో అన్న వాళ్ళు ఉండి మనకి వాళ్ళు కట్టించుకుంటే ఇంట్లో క్యాంప్ వేసుకోండి, చలి ఎక్కువ వేస్తుంది, మీకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది అని చెప్పాడు. సో మన బైక్ అయితే పార్క్ చేసినాం. మనం ఆర్డర్ చేసిన స్పెషల్ చికెన్ బిర్యానీ అండ్ పెప్పర్ చికెన్ అయితే వచ్చేసింది. చికెన్ బిర్యానీ అయితే చూడడానికి బాగుంది, కానీ ఈ పెప్పర్ చికెన్ కొంచెం చూడడానికి ఏదోలా ఉంది, మరి ఎక్కువ ఫ్రై అయినట్టుంది. చూడడానికి అయితే బాగున్నట్టు అనిపిస్తుంది. లెట్స్ టేస్ట్ దెమ్. బిర్యానీ టేస్ట్ అయితే బాగుంది, అంటే మరీ సూపర్ ఉందని చెప్పలే కానీ బాగుంది. ప్రైస్లో లుక్స్ కూడా బాగుంది, బట్ ఫ్లేవర్స్ అయితే అంతేం లేవు బిర్యానీ ఫ్లేవర్స్. అండ్ పెప్పర్ చికెన్ చూద్దాం ఇప్పుడు. పెప్పర్ చికెన్ అయితే యావరేజ్ అంటే బిల్ యావరేజ్ కదా, అబవ్ యావరేజ్ ఏదో తినొచ్చు అంతే. జస్ట్ ఇప్పుడే కుప్పం రీచ్ అయినా. అంటే క్యాంప్ అదంతా తీసేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను, డిస్టర్బ్ అవుతారని అయితే వీడియో తీయలేదు. జస్ట్ ఇప్పుడు ఒక కాఫీ బ్రేక్ ఆగినాం. కాఫీ అయితే వరస్ట్ ఉంది. ఇన్స్టాలేషన్ వీడియో కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, వెళ్ళి చూడొచ్చు. సో పర్ఫెక్ట్గా ఉన్నాయి రెండు ఫాగ్ లైట్స్, కింద సైడ్ పైన సైడ్.
మార్నింగ్ హాయిగా వెళ్తూ ఉంటే రోడ్డు పక్కన మనకు అంబలి కనిపించింది, వేడి వేడిగా ఉంది. సో ఒక పట్టుబడేద్దాం. ఈ మంచుకి వెహికల్స్ ఏమొస్తానో సరే కనబడకపోతుంది. వస్తా అంటే చలి అయితే చంపేస్తాను. ఆల్రెడీ 2 స్వెటర్స్ వేసుకున్నాను, లోపల ఒకటి తిన్నాను, పైన వచ్చేసి తిక్కిది, అయినా చలి అయితే చంపేస్తుంది. నేను ఆ బైక్ని చూడగానే బండి వస్తుంది అనుకున్నాను, సౌండ్ వస్తుంది కానీ బండి మాత్రం రాస్తా. అసలు R15 డ్రైవ్ చేసేది అమ్మాయి అబ్బాయి కూడా తెలియట్లే. చేతులకేమో సాక్స్ వేసుకున్నాడు, దాని బదులు అదే ప్రైస్కి చీప్ గ్లౌస్ వేసుకున్నా సేఫ్టీగా ఉండేది. సో ఇప్పుడే తమిళనాడులో పెట్రోల్ అయితే ఫుల్ చేయించేసాను ట్యాంకుల్లో. ప్రైస్ పర్ లీటర్ 102 రూపీస్ మాత్రమే ఉంది తమిళనాడులో, బెస్ట్ ప్రైస్ అని చెప్పేసి. అండ్ ఒకసారి టైర్ కండిషన్స్ మొత్తం చెక్ చేసుకోవడానికి, బోల్స్ ఏమైనా లూజ్ అయ్యాను. అండ్ రియర్ వీల్ కూడా ఒకసారి చెక్ చేసాను, పంచర్ ఏమైనా లీక్ అవుతున్నాను. అండ్ టైర్ వచ్చేసి మనం టర్నింగ్స్లో బాగానే లీక్ చేసాం కాబట్టి బ్లాక్ అయిపోయింది సైడ్స్ కూడా. సో ఎప్పుడైతే మనం తమిళనాడు టు కేరళ బార్డర్లో ఉన్నాం, ఫారెస్ట్లోంచి ఎంటర్ అవ్వాల్సి అంటే 20 రూపీస్ టోల్ ఫీ పే చేయాల్సిందా. సో పే చేస్తాం. సో మనకైతే మధ్యలో ఎక్కడ ఆగద్దని చెప్పారు ఇన్స్ట్రక్షన్స్. టోల్ టికెట్ తీసేసుకొని స్టార్ట్ అయిపోయినా ఫారెస్ట్లోకి. ఎక్కడైనా ఎలిఫెంట్స్ ఏమైనా కానొస్తాయని చేస్తూ ఉన్నా. అండ్ ఎక్కడ చూసినా ఎలిఫెంట్స్ బ్యారెస్ చేసుకున్నాను. నమస్తే అన్నా, నేనన్నా కిరణ్ కుమార్ ఉంటానా. రోడ్ అయితే కలెక్ట్ చేసుకున్నాను కానీ రోడ్ కండిషన్ అయితే అసలు బాగాలేదు. టర్నింగ్స్లో కూడా కనీసం బాగాలేదు, మొత్తం కలిపి రోడ్డు కూర్చున్నాను. సో మన బైక్ బ్యాటరీ అయితే డల్ అయిపోయింది. స్టార్ట్ చేసి మూవ్ అవుతుంటే సడన్గా మధ్యలో ఆఫ్ అయిపోయింది. తర్వాత సెకండ్ గేర్లో పెట్టి బైక్ చేంజ్ స్టార్ట్ చేశారు, అది పర్లేదు. సో ఇక్కడైతే ఒక ఆయనకేమో మనకేమో మలయాళం రాదు, ఆయనకేమో తెలుగు రాదు. సో ఎట్టా మేనేజ్ చేసి అర్థమైంది ఒక 1 కిలోమీటర్ వెళ్తే ముందు ఉంది అని. సో లాస్ట్ ఒకసారి ట్రై చేశాను, స్టార్ట్ అయింది బైక్ అయితే. హార్డ్గా పుష్ చేసిన తర్వాత పల్లి కూడా ఉంది కానీ ఆల్మోస్ట్ 200+ కేజీస్ ఉంది కదా. సో ఎలాగో స్టార్ట్ చేశాను బైక్ అయితే. మళ్ళీ ఆయన వచ్చి మాట్లాడుతున్నాను నాతో. బ్యాటరీ దొబ్బింది. దరిద్రం అంటే మామూలుగా ఉండదు, కింద పైన అటు సైడ్ ఇటు సైడ్ వేసేస్తూ ఉంటుంది నాకు మరీ దారుణంగా. బైక్ బ్యాటరీ దొబ్బింది. भाई बोलो मुन्नार या ओके ऐसा मैं तो यहाँ रखता हूँ, साइड में रखता ना अभी हेलमेट तो देंगे ना कोई. అసలు ఈ మున్నార్ రోడ్స్లో మనం ఎంతసేపు డ్రైవింగ్ చేసినా రైడ్ చేయాలనిపిస్తూనే ఉంటుంది. ఈ టర్నింగ్స్ కానీ, ఆ సైడ్ ఉండే టీ ప్లాంటేషన్ కానీ, మధ్య మధ్యలో వచ్చే చిన్న వాటర్ ఫాల్స్, అసలు ఎంత దూరం డ్రైవ్ చేస్తున్నాం అసలు తెలియదు మనకి. అంత ప్రశాంతంగా అంత బాగుంటుంది డ్రైవ్ చేస్తూ ఉంటే. సో మనమైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. ఇంకో 40 కిలోమీటర్స్ వెళ్ళిపోతే మనం కులుక్కుమల హిల్ స్టేషన్కి రీచ్ అవుతాం. మధ్య మధ్యలో చిన్న వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి టర్నింగ్స్లో. ప్యాకేజ్ అయితే ఆల్రెడీ బుక్ చేసుకున్నాం. పర్ పర్సన్ వచ్చేసి 1800 రూపీస్ ఉంటుంది. సో మీరు 1 పర్సన్ అయినా 2 పర్సన్ అయినా, మేబీ మీరు 1 పర్సన్ బుక్ చేసుకున్నా కానీ మీకు సపరేట్గా వాళ్ళు క్యాంప్ ఇస్తారు. అది 3 పర్సన్ కెపాసిటీతో ఉండేది. మీకు అక్కడ సపరేట్గా వాష్రూమ్స్, రెస్ట్ రూమ్స్ అన్నీ ఉంటాయి. రిఫ్రెష్ అవ్వచ్చు.
మీకు కాంప్లిమెంటరీగా మధ్యలో కాఫీ టీ కూడా ఇస్తారు. అట్లా నైట్ టైం వచ్చేసి అన్నీ ఉన్నాయి. మనం అన్నీ చూసుకొని ఒకసారి చెక్ చేసుకొని బుక్ చేసుకున్నాము. మీకు ఈ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి, లేకుంటే నా ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి. ప్రజెంట్ మనం వచ్చేసి ఇప్పుడు సూర్యనెల్లి వెళ్ళే రోడ్లో ఉన్నాము. అంటే జస్ట్ ఇక్కడ నుంచి ఇంకా 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ కొలుకుమల హిల్స్ దగ్గరికి. సో ఇంతకుముందు నేను ఈ ప్లేస్కి వచ్చాను ఆల్రెడీ, బట్ అంత క్రౌడ్ అయితే లేదు. ఇప్పుడైతే చాలా వెహికల్స్ ఉన్నాయి అండ్ మనుషులు అయితే ఎక్కువ కనపడట్లేదు. మేబీ టీ ప్లాంటేషన్స్ మీకు లోపలికి వెళ్ళి ఉండొచ్చు. ఫైనల్గా మనమైతే కొలుకుమల హిల్ స్టేషన్ క్యాంపింగ్ పాయింట్కి రీచ్ అయినాం. సూపర్ ఉంది క్యాంపింగ్. ఎదురుగా సన్సెట్ అవుతుంది, ట్రీస్ ఉన్నాయి అండ్ వీడియోలో సరిగ్గా కనపడట్లేదేమో కానీ అవతల సైడ్ ఒక పెద్ద పాండ్ కూడా ఉంది. వీడియోలో కనిపించదు బట్ డే టైంలో నీట్గా కనిపిస్తుంది. చలి అయితే చంపేస్తుంది. అంటే క్యాంపింగ్లో మీకైతే పెద్ద చలి అనిపించదు. అండ్ మీకు 3 బెడ్షీట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. హాట్ వాటర్ అని చెప్పారు కానీ నైట్ టైం అయితే నాకు హాట్ వాటర్ ఏం రాలేదు, బట్ డే టైం హాట్ వాటర్ అయితే వచ్చినాయి. ప్యాకేజ్ డీటెయిల్స్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ కామెంట్ ఆర్ డిఎం చేయండి, నేను మొత్తం చెప్తాను చీప్ రూమ్స్తో సహా కలిపి అనేసి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు రెడ్డి రైడ్స్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ కొలుకుమల హిల్ స్టేషన్ వ్యూ పాయింట్ మొత్తం కలిసి నేను పార్ట్ 2లో పెట్టేస్తాను. బాయ్.